మిల్క్ తాగు అక్క. నేను స్టార్ట్ చేయలేదు అక్క. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే ముందు ఏం తినొద్దు అనేసి పాలు తాగుతున్నాం. మధ్యాహ్నం వరకు అన్నం ఏం తినడానికి అసలు. పాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాను? పాలు నేను తాగే టైం ఫస్ట్ టైం సుక్కు పాలు తాగదు. మా ఆయన ఎక్కువ పడతాడు. ఇప్పుడు గ్లామర్ పోయిందండి. హైదరాబాద్ గ్లామర్కి ఈడ గ్లామర్కి చాలా తేడా ఉంది. మేకప్ వేసేది రాదా? మంచిగా కూర్చుండి వేస్తున్నావు కదా. గంట అయింది. మళ్ళీ స్నానం చేసినావు, మళ్ళీ మొహం కడిగినావు, మళ్ళీ మేకప్ వేసినావు. ఇంకెప్పటికీ మారవా ఇక నువ్వు? సెకండ్ టైం పక్కా పేరు కదా. మా ఫ్రెండ్ గారు కూడా ఫోన్ చేసిన క్లీనర్, మీరు రారా నాకు తెలుసురా అంటాను. నువ్వు అంతే ఆడంతే అంటాడు. ఏమంటాం పాపం వర్క్ చేసుకుంటాను. సండే అయినా కష్టాలు తప్పవండి పాపం. బాడక పెట్టచ్చు, మా చెల్లి పెట్టచ్చు కానీ పెట్టదు అది. కొంచెం మామూలుగా అంటే ముగ్గురు ఫ్రేమ్లు ఉన్నాయి. దగ్గరకుంటు దూరం ఉంటే ఏగో శీర్షనే దూరం అవుతుంది. ఫస్ట్ ఇట్లుండాలి. అయిపోయింది. డైరెక్ట్ వెనక అనుకుంటూ పోయినావు నువ్వు. ఈసారి వెనకాల కొంచెం హైట్ ఇట్లా కుక్కుంది కుక్కని దొక్కారు. కుక్క కూడా డ్యాన్స్ చేసింది అంటారు. ఏడిపోతున్నదే ధర్మేశ్వరం అప్పుడే మేకప్ వేసుకుంటే ఇప్పుడే కదా వచ్చింది, వేసుకున్నారు తర్వాత కావాలని వీడియోలు రావడానికి అన్నది. పెళ్ళైన తర్వాత ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి బోనం చేయాలనుకున్నాం, కానీ అది అనుకోకుండా పోస్ట్ పోన్ అయింది. మా సెకండ్ యానివర్సరీ తర్వాత కొన్ని మంత్స్కి 2 months తర్వాత బోనం చేస్తున్నాం. ఇది సడన్ ప్లాన్. అనుకున్నప్పుడు పోస్ట్ పోన్ అయికుంటూ వచ్చింది, కానీ ఈసారి అనుకోకుండా వెళ్ళినాం. కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసిన ప్లాన్స్ హ్యాపీగా అనిపిస్తాయి సడన్గా చేసినవి. కానీ మనిషిగాడు ఒక్కడే మిస్ అయ్యిండు. తేజ్ వచ్చింది, ఇంటర్లో ఉంటే అంతే కదా. ఇంటర్లో తేజ్ ఉన్నప్పుడు ప్రతి అకేషన్కి తేజ మిస్ అయ్యేది. ఈసారి నిషిగాడు మిస్ అయ్యిండు. ఇప్పుడు ప్రతిసారి తేజ్ ఉంటుంది, నిషిగాడు ఉండట్లేదు. కానీ మేము అందరం ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, గోల గోల చేస్తుంటాం. కానీ నిషిగాడు ఒక్కడు మిస్ అయ్యిండు. కాకపోతే మేము వెళ్ళింది లేట్ అయినా సరే బోనం మాత్రం 1/2 hourలో కంప్లీట్గా చేసేసినాం. బోనం అన్నీ అయిపోయాక బోనం పెట్టడానికి వెళ్ళినప్పుడు మెయిన్ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది.
దానికోసం అనేసి దర్శనం కోసం బోనం అయితే పెట్టినాం, కానీ దర్శనం కోసం చాలా టైం పట్టింది. 2 hours వెయిట్ చేసినాం. 2కి మేము బోనం పెడితే 4 వరకు గుడి క్లోజ్ చేసి ఉండే. 4 వరకు వెయిట్ చేసి దర్శనం చేసుకున్న తర్వాత మేము చపాతీ తీసుకొని వచ్చినాం. అక్కడ కోడిని కోసినాం కాబట్టి ఇంకెట్లాగో టైం ఉందనేసి మా డాడీ కర్రీ చేయించిండు. అక్కడనే చేయించిన తర్వాత బోనం అయిపోయినాక వెయిట్ చేసే లోపు కర్రీ అయిపోయింది. దర్శనం చేసుకొని ఊరు బయటకు వెళ్ళి మేము తెచ్చుకున్న చపాతీ నాటుకోడి కర్రీ అయితే తిన్నాం. కర్రీ మాత్రం సూపర్ ఉండే, మంచిగా చేసినారు. ఫైనల్ మొక్కలు ఫుడ్ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఇంట్రెస్ట్ వస్తుంది. మీ అక్క నెంబర్ కొట్టు.
తీసుకొస్తాను. టెంపుల్ క్లోజ్ అని చెప్పినా కదా, ఆ క్లోజ్ అయిన 2 hours టైం పాస్ చేయడానికి చిన్న షాపింగ్ కూడా చేసినాం. ఒక అతను కట్టే పట్టుకొని అన్ని దానికి వేసుకొని అటు ఇటు తిరుగుతూ షాపింగ్ తేజ ఏవో 3 తీసుకుంది. 3 తీసుకున్న తర్వాత ఆయనకు ఓన్లీ 50 రూపీస్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ పిలిచినాం. ఒక స్లేట్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఏమైనా రాయడానికి యూజ్ అవుతుంది కదా, మార్నింగ్ టైం ఏదైనా రిమైండ్ చేసుకోవడానికి, ఇంపార్టెంట్ ఏమన్నా రాసుకోవడానికి రిమైండ్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి నేను ఆ స్లేట్ కొనమని చెప్పిన. మళ్ళీ ఆయన నువ్వే వచ్చిన అమ్మ, నువ్వు జరగూసో తల్లి అని అంటుండు మా తేజని. నేనేం అడగమన్నా మీరేం అడుగుతురు? తూ బయట ఏడా ఇలాగేమిటో इसका पैसा दो 20 रुपीस चेंज नहीं ऐसे बोला खाए खाए ఇడ్లీ తిన్నది. లోపలికి పోవచ్చు. చీరలు కూడా అమ్మవారి అమ్ముతారు. ఉదయం నుంచి ఇప్పుడు తింటున్నాం. ఉదయం మార్నింగ్ పాలు తాగేసి వచ్చినాం. మా తేజ్ అయితే సమోసా అంటుంది. వచ్చిన సమోసాలు ఫైనల్గా సమోసా కొనేసింది. మా బావ లడ్డు తింటా అంటుంది. జుట్లు పైకి పోయినాయి దెబ్బకు. నాన్ వెజ్ తినవా?